ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కూడా మాట్లాడుతూ స్పీకర్ దళితుడని, అసలు మేము స్పీకర్ని దళితుడుగా భావించలే. ఒక ఉన్నతమైనటువంటి గౌరవప్రదమైనటువంటి ఆ సభాపతి స్థానంలో ఉన్న వ్యక్తిగా గౌరవించి, అసలు వారి సబ్జెక్టే లేదు అక్కడ. నిన్న జరిగిన చర్చల్లో లేదు, ఈ రోజు జరిగినటువంటి చర్చల్లో లేదు. దీన్ని కులాల కంటగట్టేటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేయడమే కాకుండా సభలు జరిగినటువంటి సందర్భాలలో వాళ్ళు పద్దులు పెట్టడం, మంత్రులు ఒకవైపున హౌస్ ఆర్డర్లో లేనటువంటి సందర్భంలో మా సభ్యులం మేమందరం కలిసి పోడియం వరకు వెళ్ళి మేము మా డిమాండ్ చేస్తుంటే దీన్ని మొత్తం డైవర్ట్ చేయడానికి, అంటే జరిగింది తప్పిదమని ఆల్రెడీ తేలిపోయిన తర్వాత దీన్ని ఈ అటెన్షన్ డైవర్ట్ చేయాలని స్పీకర్ గారు కడియం శ్రేయర్ గారికి, దానం నాగేందర్ గారికి, కాళే యాదయ్య గారికి మైక్ ఇచ్చాడు. 4 రోజుల కిందనే కదా మీరు తీర్పిచ్చింది వాళ్ళు మా పార్టీ వాళ్ళని. మరి మా పార్టీ వాళ్ళందరూ మేము పొడియం దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళు ఏ పార్టీ అని మీరు మైక్ ఇచ్చిర్రు, ఏ పార్టీ అని మమ్మల్ని తిట్టిపిచ్చిర్రు అంటే డెమోక్రసీలా ప్రజలు ఇవన్నీ గమనించారనేటువంటి భావన మీకుందా? రెండోది, కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ ఏదైతే భూముల మీద హౌస్ కమిటీ వేస్తాన్నారు ముఖ్యమంత్రి గారు అని చెప్తూ నా ఇంటికే కూడా పీక్కోలేరు అనేటువంటి అక్కడ జరిగినటువంటి కాన్వర్జేషన్. ఇక్కడ వైపు నుంచి కౌశిక్ మీరు ఏ పార్టీ చెప్పాలి అని ఒక వైపున స్పీకర్ వైపు చూపిస్తూ, రెండో వైపున శ్రీహరి గారి వైపు చూపిస్తూ, ఆయన అఫీషియల్గా స్పీకర్ గారు వీరికేం మైక్ ఇవ్వలేదు. ఈయన స్థానం నుంచి ఈయన ఎక్కడికి పోలేదు. కౌశిక్ సభ జరిగినప్పుడు ఆర్డర్లు లేనప్పుడు చాలా అంశాలు జరుగుతుంటాయి, కానీ ప్రొసీజర్స్ ఏంది, రూల్స్ రెగ్యులేషన్స్ ఏంది, మైక్ అవకాశం ఇచ్చినప్పుడు దాంట్లో ఏమైనా వల్గర్గా మాట్లాడినటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ఎథిక్స్ కమిటీ అని ఇంకో కమిటీ అని చెప్పి రెఫర్ చేస్తారు. ఇప్పుడు దీని ఎథిక్స్ కమిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గడిచిన 2.5 సంవత్సరాల నుంచి అసెంబ్లీలో ఏ కమిటీలు లేవు.